ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 9, 10, 11 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, అలాగే ఎలాంటి రహస్యం బయటపడుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పవను గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు మరియు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 9, 10, 11 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడ్డా కానీ గత కొంతకాలంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు. మీరు ఎంత మంచి పని చేసినా కానీ మీకు అవమానాలే ఎదురవుతున్నాయి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు ఉన్నాయి. మీరు బయటకు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టినట్టు లాగి వెనక్కి లాగుతూ వస్తున్నారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మంచి చేయాలి, మంచి జరగబోతుంది అనే సమయంలో ఏదో ఒక్క అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుంది అనుకోగానే మీకు ఆ పనిలో సమయానికి ఏదో సమస్య వచ్చి చేరుతుంది. మీ చేతికి డబ్బు వస్తుంది అనుకునే సమయానికి ఏదో అడ్డంకి, అనుకోని ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ యొక్క మనశ్శాంతిని చెడగొట్టుతారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దానికి కారణం మీకు కేవలం అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయాన్ని చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, మీ మంచితనాన్ని చూసి వాడుకొని తమ పని చేసుకున్న వాళ్ళు చాలామంది వ్యక్తులు అయితే మీ చుట్టూ ఉన్నారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేసే ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అందరూ తమలాగే మంచి వాళ్ళు అని అనుకుంటారు. ఈ ప్రపంచం అంతా కూడా మనసున్నటువంటి వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతారు. కొంతమంది మీ దగ్గర ఏమీ లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర నుండి సమాచారం తీసుకొని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభం కాబోతుంది. ఆ మార్పు అనేది మీకు నిజమైన వాళ్ళు ఎవరు, నటిస్తున్న వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా చూపిస్తుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.
అలాగే ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యలో ఉన్నారని చెబితే మీరు పరిగెత్తుకెళ్ళారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం అయితే బాధాకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలామంది కనిపించరు, ఫోన్ కూడా ఎత్తలేరు. మీ యొక్క బాధను కూడా ఎవరు అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కర్మ తన పని చేయడం మొదలు పెట్టబోతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడడం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేటువంటి విషయాలు మీకు తెలిసే శక్తి ఈ సమయంలో అయితే ఉండబోతుంది. అలాగే భగవంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు, మీ జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ఇన్నాళ్లలో మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు మీరు గమనించాలి. కొంతమంది వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది మీ ప్రేమలో జరిగిన ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగినటువంటి అవమానం కూడా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను అయితే బయటకి చూపించకపోయినా అది రాత్రుళ్ళు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు మీకు గుర్తుకు వస్తాయి. నేను వాళ్ళకు ఏమి తప్పు చేశాను అన్న ప్రశ్న ఇప్పటికీ కూడా మీ మనస్సులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే కాలచక్రం అనేది ఇప్పుడు తిరగడం ప్రారంభం అవుద్ది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు చేయలేరని, అలానే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించండి మొదలు పెడతారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగలేదని వాళ్ళకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు ఈ సమయంలో గుర్తు చేసుకుంటారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవకాశం కూడా లేదు. ముఖ్యంగా ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయలేకపోతాడా? ఎలాంటి హామీ ఇవ్వలేము. అందుకే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో దాగి ఉన్నటువంటి అతిపెద్ద భయంకరమైన శత్రువులు ఈ సమయంలో బయటపడబోతున్నారు. కొంతమంది వ్యక్తులు ఈ 3 రోజుల్లో మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారో, మీకు వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు మీరు గుర్తించాలి. ఈ సమయం మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పుడు కొన్ని ఊహించని మార్పులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో జరిగే మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఈ సమయంలో మీరు అనుభవించిన కష్టాలకు ముగింపు పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావడం ఇప్పుడు మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వ్యక్తులను గుర్తించండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఈ 3 రోజుల్లో వస్తుంది. ఒకవైపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, మరోవైపు పాత గాయాలు మీ మనస్సులో గుర్తుకు వస్తాయి. మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనస్సుకు వెనక్కి లాగుతాయి. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. అందుకే మీరు ఇకపై ఎవరిని కూడా
ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా చాలామంది వృశ్చిక రాశి వారి గొప్ప లక్షణం, వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే చాలు పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే లక్షణం ఇప్పుడు మీకు కొన్నిసార్లు బలహీనంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు మీలాంటి మనస్సుతో ఉండరు. కొంతమంది మీ ప్రేమను, నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులు కూడా మీ జీవితంలో వచ్చి తమ పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా అయితే పూర్తిగా మీకు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారవలసిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం, మీ కలలు, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ కూడా మీరు అందరితో చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయాలన్నీ కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా మీకు అవసరం. ప్రతి విషయం అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క విజయాలను కూడా కనిపించాలి, కానీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరూ ఒక రకమైన వారు కాదండి. కొందరు నిజంగా పశ్చాత్తాపం రావచ్చు, మరికొందరు తమ తప్పు తెలుసుకొని కూడా రావచ్చు. కానీ ఇక్కడ మరికొందరు మాత్రం పూర్తిగా స్వార్థంతో వస్తారు. వాళ్ళకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద అభిమానం లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్ళకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీ యొక్క డబ్బు కావచ్చు, మీ యొక్క పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మీరు మనుషుల మాటలతో కాదు, పనులతో అంచనా వేయాలి. గతంలో ఒక్కసారి జరిగిన సంఘటన ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండవచ్చు, మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి ఉండవచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ యొక్క అసలు స్వరూపం అనేది బయటపడుతుంది. మీరు షాక్ అవుతారు. ఇంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినా అన్నట్టు ఆశ్చర్యపోతారు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగాయి. అందుకే దేవుడు ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు త్వరగా గుర్తించగలుగుతారు. ఈ సమయంలో భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ శత్రువులను శిక్షించడమే కాదు, మన జీవితంలో దాగి ఉన్న ప్రమాదాలను కూడా ముందుగానే మనం గ్రహించి ఉండాలి. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు ఆకస్మికంగా అనుమానం కూడా వస్తుంది. కొంతమంది గురించి మీ మనసులో హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరికలను మీరు నిర్లక్ష్యం చేయకుండా చూడండి. ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి మంచి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపార పరంగా ఈ 3 రోజుల్లో మంచి లాభాలు చూస్తారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు వ్యాపారం మీకు దినదినంగా అభివృద్ధి చెందుతుంది. దూరపు బంధువుల నుండి ఈ 3 రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ కెరియర్కి సంబంధించిన శుభవార్త కావచ్చు, కుటుంబానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. ఈ సమయంలో వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమలో ఉన్న వారికి 3వ వ్యక్తి కారణంగా వచ్చిన అపార్థాలు ఈ 3 రోజుల్లో పూర్తిగా తొలగిపోయి మీ ప్రేమ మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా ఈ 3 రోజుల్లో లభిస్తుంది. వారి సహాయం కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు
SRM అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఇంటి విషయాలు, పర్సనల్ విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు, ఎటువంటి విషయాలు మీరు వారితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా SRM అనే అక్షరాలతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అందరూ అలాంటి వారు అని చెప్పలేము, కానీ కొంతమంది వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.